కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన మొర్లెరాము అప్పుల బాధ భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడడంతో వెంటనే హుటాహుటిన కాగజ్ నగర్లోని ప్రజా లైఫ్ కేర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మొర్లెరామ్ 1 ఎకరం సొంత భూమి ఉండగా 3 ఎకరాలు కౌలకు పట్టి 4 ఎకరాలు పత్తి పంట సాగు చేయగా సుమారు 5 లక్షల అప్పైంది. కాగా అప్పు తీర్చమని వారం కిందట ఫైనాన్స్ వాళ్ళు మరియు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు ఇబ్బందులకు గురిచేయగా మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు అని కుటుంబీకులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారం ఫైనాన్స్ ఇచ్చి 1 వారం 2 వారాలు కట్టకపోతే ఇంటి ముందు గొడవ చేస్తున్నారని ఆరోపించారు. మొర్లెరాము కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారం ఫైనాన్స్ ఇచ్చి ఇబ్బంది పెట్టే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల గురించి సార్, అప్పుల గురించి ఈ వారం కట్టుడు కదా, అందుకోసమే అయింది ఇట్లా. అన్ని అప్పుల కోసమే. పత్తి కూడా పోయింది. 4 ఎకరాలు. ఇప్పుడు ఈ వారం వల్ల వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ప్రైవేట్ వాళ్ళు ఇట్లా కూడా అందుకోసమే వెళ్తలేవు ఇక. ఇప్పుడు ఎప్పుడు జరిగిందమ్మా? 12 అవుతుండే. ఎవరు మీది? వెంపల్లి. అప్పు ఎంత ఉందమ్మా? ఉన్నది 5 లక్షల. సుమారు 5 లక్షలు ఉంటుంది. 5 లక్షలు ఉంటే ఇప్పుడు కట్టే పరిస్థితిలో లేదు. అప్పుల వాళ్ళు వచ్చి ఇంటికాడ ఇబ్బంది చేసిండు. ఇట్లా చేసి మొర్లెరాములు అనే వ్యక్తి మందు తాగి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. పాపం బీద పరిస్థితి వీళ్ళది. ఎందుకంటే ఇప్పుడు ఈ పంటలు కూడా సరిగా లేవు. ఇంకొకటి ఏంటంటే ఈ వారం ఫైనాన్స్ వాళ్ళు వచ్చేసి వీళ్ళ రైతుల ఆసరణ చేసుకొని వాళ్ళకు 5,000 10,000 ఇచ్చేసి ఒక 2 వారాలు కట్టకపోతే నువ్వు ఎట్లా కట్టవు, లేకుంటే నీ ఇంట్లో సొమ్ము అది గుంజుకపోతా ఇది గుంజుకపోతా అని చెప్పేసి వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పడి మళ్ళీ కొంచెం బయటి వాళ్ళు కూడా అట్లా ఆ రకంగా చేస్తున్నారు. అది ఆయనకు మనస్తాపానికి గురై అందుకోసమే ఈరోజు 12 గంటలకు మన గడ్డి మందు తాగడం జరిగింది. దయచేసి మళ్ళీ ఈ సంవత్సరం పంటలు కూడా పోయినాయి. మరి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రైతులపై కొంచెం దయతలిచి వాళ్ళకు కూడా మీరు ఎంతో మన ఎకరానికి 10,000 20,000 ఇస్తున్నారు. అది కూడా అందరు రైతులకు తక్షణమే ఈ ఏదైతే ఇస్తున్నారో డబ్బులు అవి కూడా వాళ్ళకి ఇవ్వాలి. మరి ఈ వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర నుంచి వచ్చేసి ఇక్కడ వాళ్ళు స్థిరంగా ఇక్కడ లాడ్జింగ్లో అక్కడిక్కడ రూమ్ తీసుకొని ఉండేసి రైతులను ముఖ్యంగా రైతులని టార్గెట్ చేసుకొని వాళ్ళకు అవసరానికి ఒక 5,000 10,000 ఇచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ డబ్బులు ఒక 2-3 వారాలు కట్టకుంటే వాళ్ళు ఈ రకంగా బాగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. పాపం వీళ్ళ బీద కుటుంబం వాళ్ళకు ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఏమైనా కడదామని కూడా డబ్బులు లేవు. అందుకోసం ఆయనకు బాగా మన టార్చర్ పెట్టేసి పాపం ఆయన ఈ మనస్తాపానికి గురై ఈరోజు మందు తాగడం జరిగింది. అందుకనే మీరు కూడా పాలకులారా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపై ఒక ప్రత్యేకమైన ఏదో వాళ్ళ మీద శ్రద్ధ ఉంచి మరి ఇటువంటి వడ్డీ వ్యాపారులను అధికంగా వడ్డీ తీసుకుంటున్నారు. మరి వీరిపై కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మా వేంపల్లి గ్రామంలో 2-3 చనిపోతున్నారు. దీనికి కారణం ముఖ్యంగా అప్పులే. ఈ అప్పులు చేయబట్టి బాగా మంది ఇదవుతున్నారు. కాబట్టి ఈ వడ్డీ వ్యాపారుల మీద మీరు తక్షణమే వీరిపై ఏదైనా చర్య తీసుకోవాలని